శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వారికి ఈ నెలలో ఏర్పడబోతున్నటువంటి ధనయోగాలు ఏ విధంగా ఉంటాయి అని మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి లాభాధిపతి శుక్రుడు, ధనాధిపతి రవి, ఈ రెండు గ్రహాలు గోచారరీత్యా ఎప్పుడు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఒకే రాశిలో ఈ రవి శుక్రులు సంచరించే కాలంలో మాత్రం జాతకుడికి అద్భుతమైన ధనయోగాలు ఏర్పడతాయి. మరి ఇదే కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడు. అటువంటి కుజుడు ప్రస్తుతం ద్వాదశ భావంలో మనకి ఈ నెల 20వ తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది. అయితే ఏదైనా ఒక గ్రహం 12వ స్థానంలోకి వచ్చినప్పుడు ఆ గ్రహం యొక్క భావకారకత్వాలు వ్యక్తిగతంగా కుజుని యొక్క కారకత్వాల్లో జాతకుడు కొంతవరకు నష్టం జరుగుతూ ఉంటుంది. అయితే ఇదే సమయంలో కుజుడు కారకత్వాలైనటువంటి భూమిపైన, స్థిరాస్తి పైన పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల మరి ఇదే కర్కాటక రాశి వారికి ఈ సమయంలో మీరు ఏదైనా గృహం కొనాలనుకున్నా, స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టాలన్నా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. ఒకవేళ ఆ విధంగా పెట్టనప్పుడు మీకు తప్పనిసరిగా మీ యొక్క బంధువులకో కావలసిన వారికో రుణం ఇవ్వవలసి ఉంటుంది. అంటే అప్పు రూపంలో వాళ్ళకి ధన సహకారం చేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చేయబదులుగా అయినా ఇవ్వవలసి ఉంటుంది. అంటే మొత్తం మీద ఈ సమయంలో మీకు పెద్ద మొత్తంలో ధనం ఈ అక్టోబర్ 20 లోపల ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఏదన్నా స్థిరాస్తి మీదన్నా పెట్టుబడి పెట్టండి, లేదంటే ఏదన్నా గోల్డ్ ఆర్టికల్స్ అన్నా కొనుక్కోండి. మిగతా ఏ విషయాల్లో మీరు ధనాన్ని ఇచ్చినా అది మళ్ళా మీకు తిరిగి వచ్చే అవకాశం అయితే లేదు. అలాగే దశమ స్థానాధిపతి వ్యయ స్థాన సంచారం వల్ల జాతకుడికి వృత్తిరీత్యా కొన్ని ఇబ్బందులు ఎదురై తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని మానివేయవలసి రావడం కానీ, కొన్ని రోజులు సెలవు పెట్టవలసి రావచ్చు. కొంతమందికి అయితే కొన్ని రోజుల పాటు వేరే ప్రాంతంలో ఇదో ట్రాన్స్ఫర్ కానీ ఆన్ డ్యూటీలో వెళ్ళవలసి ఉంటుంది. ఇక విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు మరి ఈ స్థితి అనుకూలించే అవకాశం ఉంటుంది అక్టోబరు 20 వరకు మాత్రమే. అలాగే పంచమ స్థానాధిపతి కుజుడు వ్యయంలోకి రావడం వల్ల మరి మీరైతే ఉన్నత విద్య నిమిత్తం కానీ, మీ సంతానం అయినా సరే కొద్దిగా దూరంగా వెళ్ళే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే పిల్లల యొక్క చదువు కొరకు కానీ, వారి యొక్క వివాహం కొరకు కానీ, లేదంటే వారికి ఏదన్నా అవసరాల నిమిత్తం మీరు కొంత ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. అక్టోబర్ 20 తర్వాత మరి జన్మరాశిలోకి ప్రవేశించబోతున్నటువంటి కుజగ్రహ ప్రభావం అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో, అంటే వృత్తికారకుడు శనితో, మరి వృత్తి స్థానాధిపతి అయినటువంటి కుజుడు షష్టాష్టక స్థితి వలన జాతకుడు అక్టోబర్ 20 తర్వాత ఇమీడియట్గా కాదు కానీ ఇంచుమించుగా అక్కడ ఆ రాశిలో ఒక 3 నెలల పాటు వక్రించడం, స్తంభించడం, కుజస్తంభనంతా కూడా రాశిలో ఏర్పడుతుంది. కాబట్టి మరి ఆ సమయంలో ఏర్పడినటువంటి శనితో ఏర్పడిన షష్టాష్టక స్థితి జాతకుడికి అనుకోకుండా ఉద్యోగపరమైన ఇబ్బందులు రావడం కానీ, ఉద్యోగం వదులుకోవాల్సిన స్థితి కూడా రావచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ సమయంలో ఎటువంటి ఆవేశాలకు లోనవ్వకుండా స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఏదైనా తొందరపాటు నిర్ణయం వల్ల నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృత్తి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. అవసరమైతే మీ యొక్క వృత్తిపరమైన సమస్యను కొన్నాళ్ళు వాయిదా వేయడం కానీ, టెంపరీగా సెలవు పెట్టడం కానీ చేస్తే అనుకూలంగా ఉంటుంది. సో అలాగే మరి కర్కాటక రాశి వారికి ఈ నెల 10వ తారీఖు వరకు తృతీయ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అంటే ధనాధిపతిగా ఉన్నటువంటి రవి తృతీయాధిపతి రవితో సంచరిస్తున్నప్పుడు జాతకుడికి జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది. అలాగే ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి మిత్రులు మీకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. సో అలాగే రవి బుధుల స్థితి వల్ల మీలో ఉన్నటువంటి నైపుణ్యం పెరుగుతుంది. వృత్తిలో చాలా చాకచక్యంగా ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇక ముఖ్యంగా
చతుర్థ స్థానంలో శుక్రుడు. ఇంచుమించుగా మీకు అక్టోబర్ 13 వరకు కూడా లాభాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో సంచరించడం వల్ల మరి ఈ 13వ తారీఖులోపు అదృష్టవశాత్తు మీకు ఈ 13వ తారీఖు వరకు ఇంచుమించుగా మనకు ఉన్నటువంటి దసరా సందర్భంగా మీరు ఏదైనా కొత్త వాహనం కొనుక్కోవడం కానీ, కొత్త గృహం కొనుక్కోవడం కానీ, అలాగే గృహంలో అవసరమైనటువంటి ఫర్నిచరు, బంగారు ఆభరణాలు, కొత్త టీవీ, ఏసీ లాంటివి కొనుక్కోవచ్చు. లేదా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి విలువైన ఆభరణాలు లాంటివి కొనే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు ధన వ్యయం, అలాగే కుటుంబ సభ్యులను సంతృప్తికరంగా ఉండే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 13 తర్వాత కుజుడు మరి శుక్రుడు 5వ స్థానంలోకి వస్తూ గురుగ్రహ దృష్టి పడుతూ ఉంటుందన్నమాట. అంటే మనకి చతుర్థ భాగ్యాధిపతుల మధ్య ఉన్నటువంటి దృష్టి జాతకుడికి విదేశ అవకాశాలు రావడం జరుగుతుంది. స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం చాలా వరకు చాలా బలంగా ఏర్పడడం జరిగింది. అయితే కేవలం ఏ కార్యక్రమం అయినా అష్టమంలో ఉన్నటువంటి శని ప్రభావం వల్ల చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి రావచ్చు. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మీ కుటుంబంలో పెద్దవారు ఏదన్నా ఒక అడ్డు పెట్టడం కానీ, వారి వల్ల కొన్ని సమస్యలు రావడం కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు అప్పటి వరకు మీరు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టే విరమించుకొని మళ్ళా దాని తర్వాత మీరు ఆ ప్రయత్నం చేసుకుంటే మీ ప్రయత్నం సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు ఏదో ఒక ఆటంకాన్ని పెడుతూ ఉంటాడు. మీరు ఏదో ఆస్తి అమ్ముదాం అనుకుంటారు, చివరి నిమిషంలో ఎవడో ఒకడు సంతకం పెట్టంటాడు. ఈ విధంగా చికాకులు ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వారికి చాలా వరకు అభివృద్ధి చెందుతున్నప్పుడు వారి బంధువులే ఆటంకం పెడుతుంటారు. సుమారుగా మీరు ఏదైనా ధైర్యంగా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం, ఒక వెంచర్ వేద్దాం అనుకుంటే మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని నిరాశపరుస్తూ మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా చాలా వరకు మిమ్మల్ని అపజయం వైపు నడిపిస్తూ భయపెడుతూ ఉంటారన్నమాట. అందువల్ల సాధ్యమైనంత వరకు కర్కాటక రాశి వారికి ఏమి జరగబోతుందో అన్నది వాళ్ళకి ముందుగానే కొన్ని విషయాలు తెలుస్తుంటాయి. కానీ వాళ్ళు వారి యొక్క నమ్మకాన్ని పక్కన పెట్టి ఇతరుల మాటలు నమ్మడం వల్ల, ఇతరుల సలహాలు తీసుకోవడం వల్ల చాలా వరకు నష్టపోతుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ సమయంలో మీకు కుజ, గురు, రవి, బుధ, శుక్ర గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మరి అందువలన శని ప్రభావం నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా శనిగ్రహ అనుగ్రహం నిమిత్తం ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లెగిసి ఒక 40 నిమిషాలు లేదంటే ఒక 15 నిమిషాలు వాకింగో ఎక్సర్సైజో చేయడం, దాని తర్వాత సాధ్యమైనంత వరకు వీలైతే ప్రతిరోజు లేదంటే కేవలం శుక్రవారం రోజు, ఎందుకంటే శుక్రుడు మీ జాతకానికి బాధకుడు. అందువలన శుక్రవారం రోజు శివాలయం దర్శించుకొని అలాగే అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల 100% మీ జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే ముఖ్యంగా చాలామంది ఏదో మీ పరిహారం చేసామండి, పూజలు చేసాం, జపాలు చేయించాం, మాకేమీ ఫలితం రాదు అని చెప్తుంటారు. ఫలితం రావాలంటే ఖచ్చితంగా కర్కాటక రాశి మీరు వారు కాబట్టి రాశి మీద లేదా లగ్నం మీద గురు దృష్టి ఉన్నప్పుడే మీరు చేస్తున్నటువంటి పూజలు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి కర్కాటక రాశి వారికి ప్రస్తుతం కుజుడు లాభస్థానంలో సంచరించడం వల్ల 100% మీరు చేస్తున్నటువంటి పూజా కార్యక్రమాలు మీకు సంపూర్ణ ఫలితాన్ని ఇచ్చి మీరు చిన్న ఫలితం ఇచ్చిన, చిన్న పూజ చేసిన, కొద్దిగా దానం ఇచ్చిన ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.